దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచిన 2 మాసాలు నీ కృపచాటును మమ్మల్ని దాచి తిరిగి 3వ మాసములో ఇటు రీతిగా నీ పాద సముఖములో ఉండి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి కృప కొరకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆయన ఈ ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలోనికి మేము వెళ్తున్నప్పుడు నీ ఆత్మ తోడించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకము లేకుండా క్రమముగా, మర్యాదగా నీ నామ మహిమార్థమే జరగడానికి కృప చూపించండి. ఆయన పాటలు పాడిన బిడ్డలను, వారి స్వరాలను మీరు బలపరిచి నడిపించమని, జరుగుతున్న ఆరాధన క్రమంలో వాక్య పఠనము, విజ్ఞాపనము, నా తండ్రి సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశం, తదుపరి సిద్ధపరచబడినటువంటి బలారాధనకు కూడా మమ్మల్ని అందరినీ మీ ఆత్మ చేత నడిపించమని, తద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా తిరిగి నిల్చుండి 38వ సంకీర్తన 1 నుండి 11 చరణాలు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుకుందాం. 38వ సంకీర్తన 1 నుండి 11 చరణాలు చదువుదాం. చివరి చరణం అనగా 11వ చరణం అందరం కలిసి చదువుదాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత దినబెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాసబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కన్ను దృష్టియు తప్పిపోయెను. 11వ చరణం కలిసి చదువుదాం. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరముగా నిల్చున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మన మధ్య రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 193వ పాట, చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాట పాడుతూ ఆరాధన క్రమంలో మనము ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 193వ పాట. చూడారే సిలువను ప్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను ప్రేలాడు యేసయ్యను. పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా.
చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబోలే కదా, నా చేతులు చేసినట్టి దోషంబోలే కదా. నా రాజు చేతులలో ఘోరంపు శీలలు, నా రాజు చేతులలో ఘోరంపు శీలలు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమగురుని శిరముపై, దురితంపు తలపులే పరమగురుని శిరముపై. నెనరులేక మొత్తెనయ్య ముళ్ళ కిరీటమై, నెనరులేక మొత్తెనయ్య ముళ్ళ కిరీటమై. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు. పరమరక్షకుని పాదములలో మేకులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే. పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు, పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాడు లోకంబునకై గోడు చెందే కదా, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనలను ప్రేమించి తిరిగి 3వ మాసములో మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఇటు రీతిగా ఆయన నామాన్ని గణపరచడానికి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మరి సమయంలో నేటి ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 7 చరణాలు గల భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 7 వచ్చిన గల భాగము ఏదైనా ధ్యాన భాగం చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు సహోదరులు ప్రశాంత్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు వచ్చి చదివి వినిపిస్తారు. తదుపరి డాక్టర్ సౌజన్య గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుడు ఈరోజు మన కోసం ఏర్పరచబడిన వాక్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుతున్నాను. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బ చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలియు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వాక్యం దేవుడు పరిశుద్ధపరచు. ప్రార్థన. అత్యంత ప్రేమ నమ్మకం గల యెహోవా దయగల తండ్రి, గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ యొక్క రెక్కల కింద భద్రపరిచినైనా ఈ యొక్క పరిశుద్ధ ఆదివార సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధికి ఈ విధంగానైనా మేము వచ్చి
కూడుకొని నిన్న దేవ నేను స్తుతించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నైనా ఏసే విశ్రాంతి దినమునైనా పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకున్నామని చెప్పి ఉన్నావయ్యా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ విధంగానైనా ఏసే మేము హృదయపూర్వకంగానైనా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోనైనా, పూర్ణ వివేకంతోనైనా నిన్ను స్తుతించి ఘనపరచలాగిన తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారయ్యా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. దేవ చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవ నిజమే తండ్రి, మా అతిక్రమం బట్టి నీవు గాయపరచబడ్డావయ్యా, మా దోషముల వలన దేవా నీవు నలవగొట్టబడ్డావు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవా నీ యొక్క తండ్రి అత్యంత ప్రేమను బట్టి నీకు వందనములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. దేవ పాపంలోనైనా మేము దాసత్వంలో మునిగి ఉంటుండగానైనా దేవా నీవు నిజమైన స్నేహితుడి వలె వచ్చి తండ్రి నీకు వాక్యం సెలవిస్తుందయ్యా. నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించని సెలవిచ్చావు నాయన. దేవ అదే విధంగానైనా మా దుర్దశనైనా మేము పాపంలో ఉన్నామని తండ్రి మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి నీకు ఉచితమైన ప్రేమతో నాయన ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని ఆదరించి తండ్రి నిన్ను దేవ దాసుని పిలవనేరక సహోదరుడాన్ని పిలుస్తున్నావయ్యా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవ నీ ఆదరణ బట్టి నీ ప్రేమను బట్టి నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవ మరలా నాయన మా యొక్క జీవితాల ద్వారా మా యొక్క పాపముల ద్వారా నాయన మరలా నాయన నీకు సిలువ వేయకుండా తండ్రి వేసే మా జీవితాలనైనా దేవ సక్రమైన మార్గంలో దేవ నడుచుకోగలటకు కావాల్సిన జ్ఞానం నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవ జరగబోచిన ఆరాధన అంతట్లో నీవు తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ స్తుతి ఆరాధనలోను తండ్రి, వాక్య పరిచర్యలోను తండ్రి, ప్రతి ఒక్క విషయంలో తండ్రి నీకు కాపుదల నీ భద్రత తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ ఇదే విధంగా ఆరాధన ప్రపంచంలో నలుమూలలో జరుగుచుండగా తండ్రి ప్రతి ఒక్క ఆరాధన నీ యొక్క ఆత్మనైనా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ ప్రతి ఒక్కరికైనా కావాల్సిన జీవాహారాన్ని నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ విత్తిన వాక్యమైన వ్యర్థంగా పోకుండానైనా ప్రతి ఒక్కరి హృదయాల్లో జీవితాలనైనా ఫలింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు. దేవ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి అయ్యా. దేవ ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. దేవ వారికి ఆయన సకాలంలో రావడానికి తండ్రి ఏ పరిస్థితులు అయితే ఆటంకములుగా ఉన్నాయో, ఏ సమస్యలు అయితే ఆటంకములుగా ఉన్నాయో ప్రతి ఒక్కరిని దూరపరిచి తండ్రి దేవ నీ యొక్క సన్నిధికి నైనా సకాలం తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు. దేవ నీకు వాక్యం సెలవిస్తుంది సన్నిధిలో ఒక దినము గడపడు 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిస్తుందయ్యా. నిజమే తండ్రి, అటు యొక్క శ్రేష్టమైన తండ్రి వేసే ధన్యతను మేము పొందుకోగలటకు ప్రతి ఒక్కరినైనా నీకు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములయ్యా. దేవ మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా, సంఘ కాపని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. దేవ వారు చేయించిన పరిచర్య అంతటిని నీవు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ అలాగే మా యొక్క సంఘ పెద్దలనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి అయ్యా. దేవారి సంఘ నాయన అభివృద్ధికి నానాటికి చేసిన తండ్రి వేసే ఆలోచన కార్యక్రమంలో అన్నింట్లోనైనా నీవే తోడునేడుగా ఉండి సమస్తమునైనా ఏసే నీకు మహిమార్థమే జరిగినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసిని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరినైనా నీ కృపలో ఆదరించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, ఎవరైతే నాయన మానసికమైన సమస్యలతో, వేదనలతో, నాయన ఆర్థిక ఇబ్బందులతో, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవ నీ చిత్తమైతే తండ్రి నీకు సమృద్ధిలో నుండి నీ కృపలో నుండి ప్రతి ఒక్కరికి నేను వారికి కావాల్సిన అవసరతలను దేవ నీ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవ అలాగే మేము ఆరాధన అనంతరం నాయన ఏసే నీకు బలను స్వీకరించుండగా తండ్రి దేవ సిద్ధపాటు హృదయం కలిగినైనా అది స్వీకరించగలుగుటకు తండ్రి నీకు కృపా జ్ఞానం మా అందరికీ అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రశాంత్ గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి డాక్టర్ సౌజన్య గారు, వారి ఊరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. స్తుతి ఆరాధన ద్వారా దేవుని వాక్య ధ్యానంలోనికి మనము కొనసాగుతాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి తలలో ఉంచాలి, కళ్ళు మూసుకోవాలి. హృదయమంతా కూడా దేవుని సన్నిధిలో కృమ్మరించి వినబోతున్నటువంటి దేవుని వాక్యం కొరకు హృదయాన్ని సంపూర్ణంగా సిద్ధం చేసుకుందాం. ఈ సమయంలో మరి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనలను స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మార్చి నెలలో దేవుడు మనకిచ్చినటువంటి ఇలాంటి ధన్యత బట్టి ఒకసారి దేవుణ్ణి అందరం కూడా స్తుతిద్దాం. ఎక్కడ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా
కేవలం మన మనసంతా కూడా ప్రభా దేవునిపై మాత్రమే కేంద్రీకరిద్దాం. గత 2 నెలలుగా మమ్మల్ని కాపాడి మరి 3వ నెలలోకి మనం ఇట్టి రీతిగా సంతోషంతో మరి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి ఎవరి మట్టుకు వాళ్ళు ఒక్కసారి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరచాలని అందరికీ కోరుతూ మీ ప్రార్థన కూడా చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ప్రభా మీకు వందనాలు ప్రభా. గడిచిన కాలంలో మన అందరినీ కూడా కాచి కాపాడారు ప్రభా. మరొక దినము, మరొక నూతన నెల దేవుడు ప్రవేశపెట్టాడంటే దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞత చెల్లించేటట్లుగా ఉండాలి. ఈ సమయంలో మనం నిల్చోవడమే కాకుండా మన పెదాలు ఇప్పుతూ ప్రభా దేవుడు మనకిచ్చేటువంటి ఈ ధన్యత బట్టి నిజంగా మరి దేవునికి స్తుతి చెల్లించుట శోభాష్కరము, శ్రేయస్కరమని వాక్యములో సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఎక్కడ మన ఎటువంటి ఆలోచన లేకుండా దేవుడు నిన్ను, నన్ను, మన సంఘాన్ని కాపాడాడు, మన కుటుంబాలను కాపాడాడు. ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి నీ బంధువులను కూడా తన శక్తితో, తన చేతితో కాపాడుతూ ఉన్నారంటే మనం ఎంతగా దేవుణ్ణి మనం కొనియాడాలో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆ యొక్క దేవుని ప్రేమ మనం కొలవలేము. మరి అందరికీ వచ్చినటువంటి ఒక పాట అందరూ కూడా కలిసి పాడుదాం. మరి గతంలో మనం పాడి ఉన్నాం, మరి గతంలో మనం ఎన్నో ఆ యొక్క పాటలు పాడి ఉన్నాం. మన యొక్క ఏదైనా సరే దేవుని యొక్క మేలు చేయాలి అంటే, తలంచాలంటే, మనం ఏదైనా రాయాలంటే కనీసం మన పెన్నెలు కూడా చాలు. అట్టి రీతిగా మనల్ని దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన మేలుని మనం తలుచుకోవాలంటే పేజీలు అయిపోతాయి తప్ప మనం రాయడానికి కూడా ఆ యొక్క పుస్తకం కూడా చాలదు. అంటే అదేవిధంగా ఆయన చేసిన మేలులు సమస్తము మనకు తెలుసు. పోనీ మనం నోటితో కవితలతో ఆయన మేలును వివరించాలంటే అది కూడా సమయం చాలదు. అన్ని మేలులు, ఆ యొక్క గంటలు చాలవు, నిమిషాలు చాలవు. ఆయన మేలుని ఉన్నాయంటే ఈ స్థితిలో మనం ఇక్కడ నిలబడ్డామంటే ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని దేవుడు కాచి కాపాడాడు. అందరికి వచ్చిన పాట కలిసి మనం పాడదాం. అందరు గతంలో పాడాం. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా ఈ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విలువలు ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విలువలు ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా మీ మహోన్నతమైన ప్రేమ. అదేవిధంగా మన స్తుతిఆరాధనలో ఉందాం. నిజమే కదా, ఆయన యొక్క ప్రేమ మనం చెప్పాలి అంటే ఏది మన జీవితంలో సరిపోదు. పుస్తకాల్లో రాద్దామంటే పుస్తకాలు సరిపోవు, పెన్నుతో రాద్దామంటే పెన్ను కూడా సరిపోదు. అలాంటి మహిమతో నిన్ను, నన్ను, మన సంఘాన్ని దేవుడు ప్రతి క్షణం నిలబెడుతూ ఉన్నాడంటే దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించాలో ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకటి మనం ఆలోచిద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆకాశమే వివరిస్తే, అంతరిక్షమే వివరిస్తే నువ్వు నేను ఏం చేస్తున్నావు? అదేవిధంగా కలిసి పాడదాం. ఆకాశములు నీ మహిమలు వివరించుచున్నవి, అంతరిక్షము
ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది, నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అదేవిధంగా మనం దేవుని స్తుతిద్దాం. నిజమే కదా, ఆకాశమే మహిమ వివరిస్తే, అంతరిక్షమే ఆయన చేతి పనిని ప్రచురిస్తే, మనం సగటు మానవులు, ప్రాణమున్న మానవులు మనం ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. అదేవిధంగా పరలోకంకి వెళ్తే పరలోకమైనటువంటి స్వరూపులు కెరూబులు స్తుతిస్తే నువ్వు నేను ఏం చేస్తున్నావు? స్వరూపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. స్వరూపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. నిజమే కదా, మరి దేవుణ్ణి ప్రతిదీ ఆరాధిస్తే నువ్వు నేను ఈ సమయంలో స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప మన మధ్య సంచారం చేస్తూ ఉంది. దేవుడు నిన్ను నన్ను
మన సంఘాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆకాశమే మహిమపరిస్తే, ఆయన చేతి పనులే ప్రచురపరిస్తే, మరి దేవుని చేత సృష్టించబడినటువంటి నువ్వు నేను ఏ స్థితిలో దేవునికి స్తుతి చేస్తూ ఉన్నామో, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో. నిజమే కదా, ఆయన ప్రేమ కొలవాలంటే ఏది సరిపోదు. ఈ లోకంలో దేనితో పోల్చలేము. పోనీ రాద్దామన్నా అవదు, కలలు గన్నామన్నా అవదు. అట్టి స్థితి దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే, ఎప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి అయినా, ఈ క్షణం నుంచి అయినా దేవుడు ఇచ్చినటువంటి యొక్క 3వ నెల మార్చి నెలలో ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో ఆ యొక్క శిలువ శమకాల ధ్యానాల్లో రాబోతున్నాం. కనీసం ఈ నెల నుంచైనే నా స్థితిని మార్చుకొని, ఆ పరిస్థితిని ఏదైతే నా జీవితంలో పరిస్థితి ఇచ్చావో అట్టి రీతిగానే నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తాను దేవా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను దేవా. ఈరోజు నేను నా కుటుంబాలు ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రదేశాలలో, ఆయా దేశ విదేశాలలో వాళ్ళు క్షేమంగా ఉంటారంటే మనం చేస్తే స్తుతి కాదా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండుకుంటే ఎవరు బట్టి వాళ్ళు ప్రార్థన చేసుకొని, ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం గల మా పరమ తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రములైన ఈ క్షణం మాత్రమే ఈ స్తుతి ఆరాధన కాకుండా నిత్యము నేను ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు నిన్ను స్తుతించేటట్లుగా ఉండాలి నాయన అనేది మనం ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి స్తుతి ఆరాధనలు మాకు ఎన్నో రావాలని, అదేవిధంగా ఈరోజు ప్రభా మరి పాస్టర్ గారి ద్వారా ఏ వాక్యం అయితే వినబోతున్నామో అలాంటి సిద్ధపాటు కూడా నాకు, మా సంఘానికి దయచేయమని, మా యొక్క రక్త సంబంధికులు, స్నేహితులు ఎవరెవరైతే మీకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరి గురించి కూడా మరొక్కసారి ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియక్షుడు యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిబాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 3వ మాసములో మనందరినీ ఆరోగ్యము, క్షేమము, నెమ్మది అనుగ్రహించి ఇటు రీతిగా ఆయన పాద సమ్ముఖములో నిలిచి ఉండడానికి కృపనిచ్చినటువంటి దేవుడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ పరిశుద్ధ దినపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. సమయం అవుతుంది కనుక చదువునటువంటి వాక్య భాగం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మన మధ్యలో చదవగా మనం విన్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి ఆ వచనాల నుండి ప్రాముఖ్యంగా 5వ వచనం ప్రారంభ మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి మాట. అది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు లేక గాయమొందాడు. ఈ మాట వాస్తవానికి హీబ్రూ పదం. దీని అర్థం ఏంటనంటే పదునైనటువంటి పరికరాలతో లేక పదునైన పరికరాల వలన పొందినటువంటి గాయాలని అర్థం. ఎందుకు ఆయన గాయపడాల్సి వచ్చింది? ప్రభు యొక్క శరీరము ఎందుకు గాయపడాల్సి వచ్చింది? దానికి గల కారణం ఏంటినంటే లోకములో జీవిస్తున్నటువంటి మానవుని యొక్క జీవిత విధానమే. ఒకవైపు శ్రమను అనుభవిస్తూ, నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, మరోవైపు తన కన్నీటిని, తన చెమటను రక్త బిందువులుగా మార్చి ప్రాణమును సహితము దారపోశాడు ఆయన. ఆయన పొందినటువంటి గాయాలు మనకెన్నో ఆశీర్వాదాలను కలుగు చేస్తూ ఉన్నాయి. ఆయన పొందిన గాయాలు మనకెన్నో దీవెనలు కలుగు చేస్తున్నాయి. మన జీవితాన్ని
ఒక గొప్ప మార్గములో నడిపిస్తున్నాయి, మన జీవితానికి ఒక గొప్ప మలుపును కలుగజేస్తూ ఉన్నాయి. నేటికి చాలామంది ఆ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉండడం అనేది విచారకరం. ఎందుకు ఆయనకి శ్రమలు, ఎందుకు ఆయన ఈ గాయాలు పొందాలి, ఎందుకు ఆయన సిలువలో రక్తము చిందించాలని అంశాలు ధ్యానం చేస్తే, వాటిని ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాల్లో మంట పుట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అనుభవించిన బాధను మనము ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్లో మంట రేగాలి. వాస్తవానికి 53వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుతామంటే గుడ్ ఫ్రైడే రోజు చదువుతాం. మిగిలిన రోజుల్లో చదువుతామా? చదవం. నేనంటాను, ఈ అధ్యాయం కనుక మనం క్రమంగా ప్రతిదినము కొంత సమయాన్ని కేటాయించి చదవగలిగితే ఇప్పుడు నేను చెప్పిన మాట మన హృదయంలో నిజంగా మంట పుడుతుంది. అయితే గమనించాలి, కల్వరి శిలువలో ప్రభు గాయాలను భరించడం కారణం ఏంటి, అసలు ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు, ఆ గాయములలో మరుగైనటువంటి దైవ రహస్యం ఏంటి అనే విషయాన్ని గమనిస్తే, మొట్టమొదటిగా ఎందుకు ఆయనకి గాయాలంటే మనం చదివిన వాక్య భాగంలో ఉంది, మన యొక్క అతిక్రమ క్రియలు. అతిక్రమం అంటే చెప్పాలి, అతిక్రమం అంటే క్రమము లేకపోవడం, లేక క్రమాన్ని మీరిపోవడం. ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే అసలు క్రమమే మన జీవితంలో లేకపోవడం. మనం అనుదినము వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని విషయంలో, ఆత్మీయ విషయంలో క్రమం అనేది లేదు. నేటికి కూడా ఆ క్రమము లేని విధానాన్ని బట్టి, మన అతిక్రమమును బట్టి ప్రభు ఏం చేయబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు. మన జీవితాల్లో అన్ని విషయాలలో క్రమం పాటిస్తాం. గతంలో కూడా ఇదే చెప్పాను నేను. లోక సంబంధమైన అన్ని విషయాలలో కూడా ఒక క్రమాన్ని పాటిస్తుంటాం. ఈ సమయానికి ఇది చేయాలి, ఈ సమయానికి ఇది చేయాలి, ఈ సమయానికి ఇది చేయాలి. అదే ఆహారపు నియమాలు, ఈ సమయానికి ఇది తినాలి, ఈ సమయానికి ఇది తినాలి. కానీ ఆధ్యాత్మిక విషయానికి వచ్చేసరికి ఆ క్రమం అనేది ఏమైపోతుందంట, అతిక్రమం అయిపోతుంది. అంటే అతిక్రమించేస్తున్నాం. సో దానివల్ల ప్రభు ఏం చేయబడుతున్నాడంట, గాయపరచబడుతున్నాడు. క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 900 సంవత్సరాల క్రిందటే యెషయా ప్రవక్త తన యొక్క ప్రవచన నేత్రాలతో కల్వరి సిలువను చూసి, ఆ సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూసి ఈ మాట చెప్పాడని. ఏ మాట? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మరి ఇంకెంతకాలము మనము ఆ అతిక్రమం అనే దానిని విడిచిపెట్టకుండా ఉంటాం? చూడండి, ఇందులో మన అని రాశాడు ఆయన. ఏమన్నట? మన అతిక్రమ క్రియలు. మన అంటే ఎవరిని గురించి అంటారు? మన అంటే అందరం విశ్వాసులు. సాధారణంగా గతంలో కూడా చెప్పాను, ఏదైనా అన్యజనుల నుంచి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు, మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారు, అసలు ఎందుకు ప్రభు చనిపోయాడు, ఎందుకు ఇలాంటి ప్రశ్న వస్తే మనం చెప్పాల్సిన సమాధానం ముందుగా నేను, నా కోసం. మనం ఏం చేస్తామంటే మన కోసం అంటాం. అది మంచిదైనా మన కోసమే అంటాం, చెడ్డదైనా మన కోసం అంటాం. కానీ ఇక్కడ ప్రవక్తుడు యెషయా భక్తుడు తన ప్రవచన నేత్రాలు చూసిన విధానం ఏంటంటే, మన అని ఎవరి గురించి రాశాడనంటే, పాత నిబంధన మరియు కొత్త నిబంధన పరిశుద్ధులందరినీ కూడా ఈ మాట సూచిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు మరియు నేటి పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనందరి విషయంలో ఈ మాట సూచిస్తూ ఉంది. అంతేకాకుండా ఆది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, మనము ప్రస్తుతం జీవిస్తున్నట్టు మనకు సంబంధించిన మాట. అదేవిధంగా ప్రభువునందు నిద్రించిన వారు మరియు సజీవులుగా ఉన్నటువంటి మనము, వీళ్ళందరినీ కూడా ఈ మాట సూచిస్తూ ఉంది. అందుకే చూడండి, యెషయా గ్రంథం 9:6 ఒక మాట అంటాడు ఆయన, మనకు శిశువు పుట్టెను అనే మాట. మాస్టర్ గారండి, ఇప్పుడు అది జ్ఞాపకం చేయదంటారా? వాక్యం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు, సందర్భం ఏదైతే. అయితే మనకు శిశువు పుట్టెను అని చెప్పిన ప్రవక్తే ఇప్పుడు ఏమంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని చెప్తున్నాడు.
మన కొరకు శిశువు జన్మించనని చెప్పినటువంటి నోటితోటే మన యొక్క అతిక్రమములను బట్టి, మన యొక్క క్రమము లేనటువంటి జీవితాన్ని బట్టి ఆయన ఏం చేయబడుతున్నాడంట? గాయపరచబడుతున్నాడు. సర్వలోక మానవాళి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. ఈ సత్యాన్ని చాలామంది నేటి గ్రహించట్లేదు. ఏమండి? పాపములు, అతిక్రమాలు దేవుని యొక్క ఉగ్రతను తెస్తాయి మనుషుల మీదకి. ఏం చేస్తాయంట? మనం చేసే పాపము, మనము క్రమము విడిచి తిరుగుతున్న విధానము దేవుని ఉగ్రతను మన మీదకి తెస్తాయి. అందుకని సామెతల గ్రంథంలో జ్ఞానిని సొలొమోను మాట రాశాడు. చెప్పండి, అతిక్రమములు చాలా బాగా తెలుసు మనకి కదా. అతిక్రమములు దాచిపెట్టువాడు ఏం చేయడు? వర్తిల్లడు. కనుక ఆ అతిక్రమాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టేయాలి, దాచిపెట్టుకో, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము, అతిక్రమము చేయువారును పాపులను, చూడండి ఒకసారి మరలా జాగ్రత్తగా చూడండి, బైబిల్స్ని తెరిచి చూడండి. అంటే ఎందుకు మనము అతిక్రమము చేయకూడదు, అతిక్రమాన్ని ఎందుకు విడిచిపెట్టాలంటే చదవండి ఒకసారి. అతిక్రమము చేయవారు, పాపులుగా ఉన్నవారు నిశ్శేషముగా ఏమైపోతారంట? నాశనం అవుతారు. యెహోవాను విసర్జించిన వారు లయమైపోతారు. నేనంటాను ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమ, మనము దేవుని ఉగ్రతను ఉగ్రతకు గురయ్యి నాశనం అవ్వకుండా, లయం అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? అతిక్రమం చేయడం మానేయాలి. ఏమంటే అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8వ వాక్యం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 6వ వచనం. అమ్మా 48 క్షమించాలి, 46:8. దీని జ్ఞాపకము చేసుకునే ధైర్యంగా ఉండండి. జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడండి? ఎవరిని అంటున్నాడు? ప్రజలారా అనలేదు, విశ్వాసులు అనలేదు, పరిశుద్ధులారా అనలేదు. ఏమన్నాడు? అతిక్రమము చేయవారలారా దీన్ని ఆలోచన చేయండి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, ఏ దేవుడు లేడు, నన్ను పోలినవాడు లేడు. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చెప్పాలి. ఎవరితో చెప్తున్నాడు? అతిక్రమము చేయవారితో. అక్కడ అన్నాడు చూడండి, అతిక్రమము చేయవారలారా దీనిని ఆలోచన చేయండి ఒకసారి. నేను అంటాను, ఒకవేళ ఈ దినాన ఆ వరుసలో ఉంటే గనక, అతిక్రమము చేసేటువంటి పరిస్థితులు మనం ఉంటే వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అందుకే 32వ సంకీర్తనలు అంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి పిల్లరా, ప్రభు మనం ఎందుకు గాయపరచబడుతున్నాడు నేటికి అంటే మనము చేసేటువంటి అతిక్రమ క్రియలను బట్టి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వాక్యం 2వ భాగం చదవండి. అందువలన ఆయనే మన బలహీనతను వహించెను, మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరాను. రెండవదిగా, మన ప్రభు ఎందుకు గాయపరచబడ్డాడంటే మన రోగముల నిమిత్తం. అదేంటి పాస్టర్ గారండి, మనుషులన్న తర్వాత రోగం రాదు అనవచ్చు కదా. మనుషులన్న తర్వాత బలహీనత రాదా? మనుషులన్న తర్వాత అనారోగ్యం రాదా? దాన్ని బట్టి ఆయన ఎలా గాయపరచబడతాడనంటే, ఈ బలహీనత దేనివల్ల వచ్చిన బలహీనత అంటే ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత, ఆత్మ సంబంధమైనటువంటి రోగం. దాని అర్థం ఏంటంటే ఆత్మీయతలో ఆరోగ్యవంతమైనటువంటి జీవితము లేకపోవడం. వ్యాధి అంటే మన శరీరం అంతటినీ కూడా దెబ్బతీస్తుందట. మన శరీరంలో వ్యాధి ఉంది. ఏంటి ఆ వ్యాధి అంటే ఎవ్వరు కూడా కనుగొనలేనటువంటి వ్యాధి అది. ప్రవక్త ఇర్మియా అన్నాడు కదా, హృదయము చెప్పాలి హృదయము మోసకరం అనేది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కాదు. ఆ వ్యాధి ప్రతి మనిషి యొక్క శరీరాన్ని ఏం చేస్తుంది? దెబ్బతీస్తూ ఉంది. భరించలేనటువంటి వ్యాధులను కలుగు చేస్తుంది. అయినా ఆ వ్యాధులను భరిస్తున్నారు కానీ ఆ రోగాన్ని తొలగించుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. గమనించాలి. అందుకే అన్నాడు ఇక్కడ, ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించాడు ఆయన.
ఏమండి? ఆత్మీయమైనటువంటి రోగం అది. వ్యాధి దేవుని వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం కాదండి. మన బలహీనత దేవుని వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం కాదు. మనంతట మనం తెచ్చుకున్నది అది. మానవుని యొక్క పాప ఫలితం అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో. మనకు వచ్చినటువంటి ఈ ఆత్మీయ రోగము దేవుని వల్ల వచ్చినది కాదు. మానవుని యొక్క పాప ఫలితమే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి రోగం. ఆ రోగం నిమిత్తమే ప్రభు ఏం చేయబడుతున్నాడు? గాయపరచబడ్డాడు. మరి ఇంకెంతకాలం ఉంటాం ఆత్మీయ రోగంతో? మనం శారీరకమైన రోగం వచ్చినప్పుడు దానికి సంబంధించి మందులు వేసుకుంటున్నాం, తగ్గించుకుంటున్నాం. ఏమని శారీరకమైన బలహీనత వచ్చినప్పుడు దానికి తగినటువంటి మందులు వాడుతున్నాం, ఆపరేషన్ చేయించుకుంటున్నాం, దాని నుండి విడుదల పొందుతాం. మరి ఆత్మీయ రోగానికి మందు ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యాధికి ఏంటి మందు అని అంటే దేవుని వాక్యం అంటుంది, నీ వ్యాధి బలహీనతలన్నీ కూడా ఆయన వహించుకున్నాడు కాబట్టి మరలా ఆ వ్యాధి జోలికి నువ్వు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలేదు హల్లెలూయా. ఏమన్నా? అందువలన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి మన బలహీనతను వహించుకొని రోగాలను భరించి నిమిత్తము తను తాను ఆయన సమర్పించుకున్నాడు. మరి ఎంతకాలం ఉంటావు ఆత్మీయ రోగంతో? ఏమండి? ఆ ఆత్మీయ రోగం మనకు ఉండకూడదని ప్రభు తనకు తానుగా సమర్పించుకున్నాడు కల్వరి శిలువలో. మనం ఆ వ్యాధితో బలహీన పడకూడదని చెప్పి ఆయన మన నిమిత్తం ఆ వ్యాధిని భరించాడు. అందుకే అంటారు కదా, చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో వ్యాధిని అనుభవించువాడుగా అనే మాట రాయబడింది. ఒకసారి చదవండి. 53వ అధ్యాయం చదవని వాక్య భాగంలో ఆ పై వాక్యం బహుశా ఉంటుంది, చూడండి. చదవాలి. వ్యసనాక్రాంతుగాను 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడు నాయను ఆడును వ్యసనాక్రాంతుడును ఏమంట వ్యాధిని అనుభవించువాడుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆయన మన కొరకు ఆ వ్యాధిని అంతటిని కూడా మన స్వస్థత నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. చూద్దామా 41వ సంకీర్తన 8వ చరణం చూడండి ఒకసారి. 41వ సంకీర్తన 8వ చరణం చదవాలి త్వరగా. కుదరని రోగము వానికి సంభవించింది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఇది కీర్తనకారుడైనటువంటి దావీదుని బట్టి తన శత్రువులు పలుకుతున్న మాట. వేదంతో ప్రభు దగ్గర అంటున్నాడు, నాకు ఒక రోగం వచ్చింది, అది నన్ను బలహీనపరుస్తూ ఉంది. దాన్ని బట్టి శత్రువులు ఏం చేస్తున్నారంట? కుదరని రోగము అంటే ఆ రోగం ఇక వాడిని ఏం చేయదు, విడిచిపెట్టదు. ఆ రోగంతో వాడు చచ్చిపోవాలి, కానీ ఆ రోగం నుంచి వాడు ఏమాత్రం కూడా బ్రతికి బయటపడని చెప్పి శత్రువులు ఏం చేస్తారని చెప్పుకుంటున్నారంట. నేనంటాను, ఆనాడు శత్రువులు దావీదు గురించి చెప్పుకున్నారు, కానీ ఈనాడు ప్రజలు మన కొరకు చెప్పుకోకుండా ఉండాలని అంటే ఏమండి? ఆ వ్యాధి అనేది మనలో నుండి తొలగిపోవాలి. దానికి స్వస్థత ఏంటంటే ప్రభు అయిన యేసు కలువరిలో కాచినటువంటి రక్తమే దానికి స్వస్థత. ఆ స్వస్థత ఎప్పుడో జరిగిపోయింది, కానీ మరలా ఆ గాయాన్ని మనం రేపడం ద్వారా ప్రభు ఏం చేస్తున్నాం? గాయపరుస్తూ ఉన్నాం. గమనించాలి. పాప క్షమాపణ నిమిత్తం రక్తము చిందించడమే కాకుండా మన వ్యాధి బలహీనతను తన శరీరం మందు మోయడానికి, మన వ్యాధి బలహీనతను మోసుకుని శిలువలో వెళ్ళడానికి ఆయన తీర్మానించుకున్నాడు. కనుక ఏమండి? చితకొట్టబడడానికి ఆయన దాన్ని అప్పగించుకున్నాడు. అందుకే యెషయా గ్రంథం 53:5 అధ్యాయం మనం చదివిన వాక్య భాగం చదవండి ఒకసారి. గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నల్లగొట్టబడ్డాడు. చాలండి. ఏమనండి? ఆయన నల్లగొట్టబడ్డ దాని కొరకు అప్పగించుకున్నాడు ఆయన. చూడండి, మనము సద్భక్తి గలవారమై జీవించడం వల్ల, మంచి భక్తితో ఉండడం వల్ల, లేకపోతే దాన ధర్మాలు చేయడం వలన కానీ మంచి ఆరోగ్యం మనకు రావట్లేదు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మన నీతి అంట ఎలాంటిది? మన నీతి మురుకు వంటిది. మనకున్న ఆరోగ్యము ఏమండి? మనము మంచి భక్తి గలవారు జీవించడం వల్ల రాలేదు, మనం చేసేటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల రాలేదు. మనము ఆరోగ్యము కలుగజేసి రోగాలను తీసివేసేది ఏంటంటే సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయాలే. ఆ గాయాలు మనం ఏం చేసినాయంట? మనలో ఉన్నటువంటి వ్యాధి బలహీనతను అంతటిని కూడా తొలగించాయి. కాబట్టి నేను అంటాను, ఆ సత్యాన్ని మనం గమనిస్తే ఆ గాయము చేత మనకు స్వస్థత అనేది కలుగుతుంది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఎందుకు గాయపరచబడ్డాడంటే మన రోగముల నిమిత్తము. అది శారీరకమైన రోగము కాదు, శారీరకమైన బలహీనత కాదు.
ఏమండి, శారీరక సంబంధమైనటువంటి వ్యాధి కాదు, అది ఆత్మ సంబంధం వ్యాధి, బలహీనత. కనుక దాని కొరకు ఆయన గాయపరచబడ్డాడు. చూడండి గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. మూడవది ఏంటంటే, ఆయన ఎందుకు గాయపరచబడుతున్నాడు అని అంటే, మన శాపమును బట్టి. మొదటిగా మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. రెండవది మనకున్నటువంటి రోగాన్ని బట్టి గాయపరచబడ్డాడు. మూడవది ఏంటంటే మన శాపము. ఏంటండి శాపము? ఎందుకు క్రీస్తు ప్రభు వారు ఈ ఘోరమైనటువంటి వ్యాధి భరించాల్సి వచ్చింది గాయములు అంటే, మన రోగము నుండి మనల్ని విడిపించి రక్షణానందం కలుగ చేయడానికి, రక్షణ అనుభవం మార్గం నడిపించడానికి, ఏమండి, ఆయన దైవికమైన ఆరోగ్యాన్ని దయచేయడానికి, అంతేకాకుండా మన శాపమును తీసివేసి ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన ఏం చేశాడంట? గాయపరచబడ్డాడు. అసలు శాపం అంటే ఏంటనండి? చెప్పండి, శాపం అంటే ఏంటి? చెప్పాలి. శాపం అంటే ఏంటి అమ్మా? ఆశీర్వాదం అంటే తెలుసు మనందరికీ, అది కూడా తెలీదా? ఆశీర్వాదం అంటే అందరికీ తెలియదు. శాపం అంటే ఏంటి అసలు అమ్మా? చెప్పాలి. దేవునికి దూరంగా నడుస్తూ వాక్యానికి అవిధేయులుగా జీవిస్తే వాక్యం అంటుంది వాడు శాపగ్రస్తుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, శాపం అనేది ఒక భయంకరమైన శక్తి. మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి ఆ యొక్క దుష్ట శక్తి అది. చూడండి, శాపాన్ని అంటే మనం కళ్ళతో చూడలేబట. శాపమును కళ్ళతో చూడలేం, కానీ దాని యొక్క ప్రభావాన్ని బట్టి కూలిపోతున్నటువంటి ప్రజలు, కూలిపోతున్నటువంటి కుటుంబాల విధానాన్ని చూడడం ద్వారా ఆ శాపము ఎంత ఘోరమైనదో మనం గ్రహించగలుగుతాం. కళ్ళతో దాన్ని చూడలేం, కానీ దాని ప్రభావం తర్వాత తోమాను చూచి నీ వేలుటి చాచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండేవాను. నాలుగవది ఏంటంటే, ఆయన ఎందుకు గాయపరచబడుతున్నాడంటే మన యొక్క చెప్పాలి మన యొక్క వాక్యం చదివాం కదా ఇప్పుడు, మన అవిశ్వాసం. తోమని అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు? అవిశ్వాసివి కాక. ఆ మాట ఒకసారి చదవండి, ఒకసారి. అవిశ్వాసివి కాక అన్న మాట చదవండి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పాడు. ఈ మాట తోమాను గురించా లేదా అందరిని గురించా? చాలామంది ఏమంటారంటే, తెలివి గల క్రైస్తవులు, ఈ మాట తోమాకు చెప్పాడు కాబట్టి తోమాకు సంబంధించినండి, తోమా లేడు ఆయనే లేడు కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదంటారు. ఏమంటే అనేక క్రైస్తవులు లేకపోలేదు, ఉన్నారు. ఆనాడు తోమాతో చెప్పిన మాట నేను అంటాను, ఈరోజు ఆయన బిడ్డలుకున్న ప్రతి విశ్వాసికి కూడా ఈ మాట వర్తిస్తుంది. ఏమాట అది? అవిశ్వాసివి కాక ఎలా ఉండాలి? విశ్వాసమే ఉండాలి. అవిశ్వాసం అంటే ఏంటండి? చెప్పాలి. అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం, ఇంకా నమ్మకం లేకపోవడం. చెప్పాలి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనలో అవిశ్వాసం ఉంటే ఆ అవిశ్వాసం ప్రభువుని దుఃఖపరుస్తుంది. మనందరం కూడా ప్రజల చేత విశ్వాసులం అని పిలువబడుతున్నాం, విశ్వాస సమూహంలో సభ్యులుగా ఉన్నాం, కానీ ఆ విశ్వాసము ఆవగించంత కూడా మనలో లేదు. అందుకొరకు ప్రభు ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ అవిశ్వాసము ఆయన హృదయాన్ని అనుక్షణము గాయపరుస్తూ ఉంటుంది. దేవుని నమ్మడానికి, దేవుని యొక్క క్రియలను నమ్మడానికి, ఏమండి, నిరాకరించడానికి, ఆయన చేసిన పనులకు కృతజ్ఞత చెల్లించకపోవడం అవిశ్వాసం. ఆయన నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, ఆయన వల్ల ఇది సాధ్యము, నా జీవితంలో నేను నెరవేర్చగలను,
నేను ఆయన వైపు తిరిగితే ప్రభు సమస్తము చేయగలడు అని నీవు నమ్మకపోవడమే అవిశ్వాసం. చాలా సందర్భాలు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు, దీవెన రావట్లేదు, ఎప్పుడు కూడా ఇదే జీవితం ఇలాగే ఉంటున్నాను అనేటువంటి దిగులు నీలో ఉంది అని అంటే నీలో ఏం లేదు, విశ్వాసం లేదు. దేవుడి కార్యము చేస్తాడు అనేటువంటి నమ్మకం నీలో లేదు కనుకే నువ్వేం చేస్తున్నావు, అవిశ్వాసకి ఉండిపోతున్నావు. ఆ అవిశ్వాసము ఆయన హృదయాన్ని గాయం చేస్తూ ఉంది. నేను అంటాను, నీ విశ్వాసము ఆయనను సంతోషపరుస్తుంది, నీ విశ్వాసము ఆయన హృదయాన్ని ఆనందింపజేస్తుంది. కానీ నీ అవిశ్వాసము ఆయన దుఃఖపరుస్తుంది మరియు ఆయన హృదయాన్ని గాయపరుస్తుంది. గమనించాలి. ఉదయకాల సమయంలో చూడండి, మనలో ఆయన అవిశ్వాసం చూసినప్పుడు అటండి ఆవేదన చెందుతాడంట. ఒకనొక సందర్భంలో అంటాడు, నేను మరలా భూమికి చేరినప్పుడు ఒక్కరిలోనైనా చెప్పండి విశ్వాసిని కనుగొనగలనా. దేవుడు రాబోతున్నాడు, మనందరూ తెలుసు. ప్రభువారు మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. ఎప్పుడో ఎవరికి తెలియదు. కానీ ఆయన అంటాడు, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసులను కనుగొనగలనా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనం ఏమనుకుంటున్నాం, నేను విశ్వాసని అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను వచ్చే సమయానికి ఒక్కరినైనా విశ్వాసము కనుగొనగలనా. అంటే చూడండి ఎంత శ్రేష్టమైన మాట. కనుక ఆయన దేవుని ప్రజల ఇశ్రాయేలీయులు తమ యొక్క అరణ్య ప్రయాణంలో అనేక సార్లు ఆయన నమ్మలేదు. ప్రతి చిన్న విషయంలో కూడా సణుక్కుంటూ ఉన్నారు. దేవుడు చేసిన లెక్కించలేనటువంటి మేలులను వాళ్ళు మర్చిపోయారు. అందుకనే ఏమండి, ప్రభు హృదయము ఎంతగానో గాయపరచబడింది. అందుకే ఈ మాట ఏమండి, యోహాను సువార్త 20:25 కూడా చదవండి ఒకసారి. యోహాను సువార్త చదవబడిన వాక్యం చూడండి. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచామని చెప్పినప్పటికీ నేను ఆయన చేతుల్లో మేకుల గురుతుల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. ప్రభుతో ఉన్నవాడే 3.5 సంవత్సరాలు, ఆయనతో పాటు పరిచయం చేసిన వాడే, ఆయన చేసిన అద్భుతాలు చూసిన వాడే, ఆయనతో పాటు కూర్చున్నాడు, ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు ప్రయాణం చేశాడు. అయినా కూడా ఏమన్నాడు, నేను ఆ చేతి వేలు ఆ యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే, ఆయన ప్రక్కలు వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. ఈరోజు మనం కూడా అందుకని మనలో చాలామంది అంటూ ఉంటారు, వీడు తోమా లాంటి వాడు రా అని. ఎందుకు పోలుస్తారంటే తోమాకేమీ లేదు, విశ్వాసం లేదు, అవిశ్వాసే అన్నాడు. అందుకనే ఆ అవిశ్వాసము నేడి ప్రతి విశ్వాసులు కొనసాగుతుంది. కనుక ప్రభు మరల ఏం చేయబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు. మన ప్రభువుని చూడండి, మన ప్రభునందు నమ్మకం కోల్పోయినప్పుడల్లా కూడా ఆయన హృదయం గాయపరచబడుతుంది. ఎప్పుడైతే ఆయన పట్ల నీ నమ్మకము కోల్పోయిందో, నీ విశ్వాసం కోల్పోయావో, ప్రతి సమయంలో కూడా ప్రభు ఏం చేయబడతాడంట, గాయపరచబడతాడు. చూద్దామా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వాక్యం. ప్రవేశించిన తర్వాత వచ్చిరి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ప్రభువారు వారిని స్వస్థపరచడానికి ముందు ప్రశ్న వేశాడు. ఏంటో ప్రశ్న? మీరు నమ్ముతున్నారా కదా. ఒకవేళ వారు నమ్మట్లేదంటే ఆయన వారికి ఆ యొక్క అద్భుతాన్ని చేయడం. ఒకవేళ ప్రభు వేసిన ప్రశ్నకు వారు సరైన సమాధానం చెప్పకపోతే వారు ఇంకా గురుడివారిగానే ఉండేవాళ్ళేమో. కానీ వెంటనే వారు అన్నారు చూడండి, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పారు. వెంటనే ఆయన వారి కన్నులు ముట్టి స్వస్థతను గ్రహించి దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈనాడు కూడా ప్రభు మనం అడిగే ప్రశ్న అదే. మీరు నేను మరలా తిరిగి వస్తానని, నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తానని, మీ కొరకు స్థలము సిద్ధం చేశానని మీరు నమ్ముచున్నారా అని ప్రశ్నించాడు అనుకోండి. మన సమాధానం ఏంటి? ఏమండి, నమ్ముచున్నామని చెప్తామా? లేకపోతే ఏమంటాం? యోహాను అంటాడు కదా, సీమోను కుమారుడు అయిన యోహాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఒక మాట అంటాడు ఆయన. ఏమంటాడు? అది చెప్పాలి అది నీకే తెలుసు. మనం కూడా అలాంటి వాళ్ళమే కదా, మనం కూడా అలాంటి వాళ్ళమే. అది నీకు తెలియదా ప్రభువా, మేము ఎంతకాలం విశ్వాసాలు ఉంటున్నామో? జాగ్రత్త. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం.
భూమికిని అమ్మా 25, 26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఏమండి, మన అవిశ్వాసం మన అపనమ్మకమైన గాయపరుచు కనుక దేవుని గమనించి మన అవిశ్వాసం బట్టి ప్రభు గాయపరుచుపరుచున్న విషయాన్ని గమనించాలి. పౌలు ఒక మాట అంటాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి అంటాడు. ఏమంటాడు? చదువుదామాట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా చదవండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. చూడండి, క్షమించాలి. 2వ తిమోతి పత్రిక చూడండి. 2వ తిమోతి పత్రిక ఓకే, రైట్. క్షమించాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, తెలియక చేసేదని కనుక నేను క్షమించబడ్డాను అంటాడు. అవిశ్వాసం, తెలియక అవిశ్వాసిని అయితేను కాబట్టి నేను క్షమించబడ్డానంటే మాట తిమోతి పత్రికలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. క్షమించాలి కనుక పిల్లలు గమనించాలి, మనలో అవిశ్వాసం అనేది ఏమండి కొంచెమైననో ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఒక మాట, అపోస్తుల కార్యగ్రంథము 26వ అధ్యాయం 14 వచనం. అపోస్తుల కార్యగ్రంథము, మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించున్నావు? హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇది ఎవరి కొరకో మనందరూ తెలుసు కదా. ఎవరి కొరకు అండి ఇది? ఈ మాట సౌలు కొరకు. ఆయన పౌలుగా మారకముందు ఎలాంటి జీవితం జీవించాడో మనందరూ తెలుసు. మరలా నేను దాన్ని జ్ఞాపకం చేయట్లేదు. కానీ ఈరోజు ఈ మాటను బట్టి ప్రభు ఎందుకు గాయపరచబడుతున్నాడంటే మరొక మాట ఏంటంటే, మనము విశ్వాసులమై ఉండి తోటి విశ్వాసులకు వ్యతిరేకంగా చేసే క్రియలను బట్టి ఆయన గాయపరచబడుతున్నాడు. మనం చేసే పనులు మంచివి కానప్పుడు తోటి విశ్వాసుల పట్ల మనం చేసే ఆలోచన మంచిది కానప్పుడు, తోటి విశ్వాసుల గురించి మనం పలికే మాట మంచిది కానప్పుడు, వ్యతిరేకంగా పలికినప్పుడు వాటిని బట్టి ఆయన గాయక. సౌలు చేసిన పని అదే. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన చూడండి 12వ వచనం చదవండి ఒకసారి. నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కున పోతున్నప్పుడు ఆ మధ్యాహ్నమందు నాకు వచ్చినటువంటి దర్శనం. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆ పై వాక్యం చదువు, 10వ వచనం చదవండి. చేశాను, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, జాగ్రత్త గమనించాలి ఇక్కడ, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించింది, దండించి బలవంత పెట్ట చూచితిని, క్రోధం గలవాడనై చూడండి గమనించి ఇతర పట్టణంకు వెళ్ళి వారిని హింసిస్తూ ఉన్నాను. వీటన్నిటిని బట్టి ఒక దినాన ప్రభు నన్ను దర్శించాడు. విశ్వాసులకు వ్యతిరేకం చేసే ప్రతి పనికి కూడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి, దేవుని సంఘానికి, సేవకులకు విరోధంగా లేచి వాళ్ళకి మాట్లాడేవారు క్రీస్తుని హింసించు వారే ఉన్నారు, లేక ఆయనను గాయపరచువారై ఉన్నారు. ఈరోజు నేను అంటాను ఒక ప్రశ్న, నీతోటి విశ్వాసి కొరకు నువ్వు చేసే పని ఎలాంటిది? నీతోటి విశ్వాసి కొరకు నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది? నీతోటి విశ్వాసి కొరకు నువ్వు చేసే ఆలోచన ఎలా ఉంది? ఎందుకో తెలుసా? వాటిని బట్టి ప్రభువు గాయపరచబడుతున్నాడు. ఇక్కడ సౌలు చేసిన పని అదే. ఏమండి అన్నాడు కదా, నేను సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? వాస్తవానికి అంటాడు కదా, ఆ 9వ అధ్యాయం చూస్తే ప్రభువా నీవెవడో అంటాడు. ఏమంటాడు? చదవండి ఒకసారి మాట, వెనక్కి వెళ్దాం. అపోస్తల కార్యగ్రంథం త్వరగా అపోస్తల కార్యగ్రంథం వెళ్దాం. వినెను, జాగ్రత్త గమనించాలి. ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో అంటున్నాడు, ప్రభువా నీవెవడు అని అడగగా అని అంటున్నాడు,
నీవు హింసించుచున్న యేసును. ఏమండి, ఆయన ప్రభుని హింసించాడా పౌలు? ఏమండి, సౌలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఆయనను మత సువార్తల్లో చెప్పినట్లుగా కొరడాలతో కొట్టి హింసించి అవమానించి ఏమండి చేశాడా సౌలు? ప్రభువారి విషయంలో చేశాడా? చేయలేదు. కానీ అంటున్నాడు నీవు హింసించుచున్న యేసును. కానీ ఆయన చేసిన పని ఏంటనంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా చెరపట్టి హింసించి చంపాలి, అది తన ఆలోచన. దాన్ని బట్టి అంటున్నాడు నీవు హింసిస్తున్న యేసును. నేను అంటాను, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా లేచి ఎవరైనా సరే ఏమండి వారు క్రీస్తును గాయపరచువారై ఉన్నారు. గమనించాలి. సౌలు యొక్క చర్యలను ప్రభు సహించలేకపోయాడు. చాలా కాలం చూశాడు, సహించలేకపోయాడు. ఏమండి, తన బిడ్డలను ముట్టువాడు తన కనుపాపను ముట్టినట్టుగా ఆయన భావించాడు. కనుక కేవలము మరింకా ఎవరు కూడా తన వలన బాధపడకూడదని చెప్పి ఎంతమందిని అయితే తన ఆ బాధ పెట్టాడో అన్ని బాధలు తనే అనుభవించాలని చెప్పి సౌలు విషయంలో ఆయన సహించలేక ఒకానొక దినాన పట్టుకున్నాడు. కారణం, ఇక మీదట ఎవరు కూడా తన విశ్వాసులకు వ్యతిరేకంగా ఎలాంటి క్రియ చేయకూడదు. కానీ వెంటనే అలా చేసిన వారిని బట్టి ప్రభు గాయపరచబడుతున్న సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. కేవలం ఆనాడు ఏమండి ఆనాడు మాత్రమే శిలువలో గాయపరచబడలేదు, కానీ నేడు కూడా ఆయన మన క్రియలను బట్టి మన చర్యలను బట్టి గాయపరచబడుతూనే ఉన్నాడు. గమనించాలి. మధ్యాహ్న సమయంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చదవండి, ఒకసారి ముగిస్తాను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, రక్షించెను, ప్రేమ చేతను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన వారికి విరోధమాయను. ఎన్ని చేసినా కూడా అన్న చూడండి, ఆయన వారి యావత్ బాధలో బాధ నొందాడు. ఆయన సన్నిధితో వారిని రక్షించింది, ప్రేమ చేత వారిని విమోచించాడు, పూర్వదినాలన్నింటినీ జ్ఞాపకం ఎత్తుకుంటూ మోసాడు ఆయన. అయినా కూడా ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. ఈరోజు మనం కూడా ఒకవేళ స్థితిలో ఉన్నామేమో గమనించాలి. ఏమండి, ఎందుకంటే ప్రియ దేవుని క్రైస్తవులను హింసించు సౌలు ఏమండి దేవుని చేత పట్టబడిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సువార్త చేశాడు మనందరూ తెలుసు. ఇప్పుడు సమయం కాదు, కానీ నేను అంటాను, ఒకవేళ మనము నేటికి విశ్వాసులకు వ్యతిరేకంగా క్రియలు చేసేవారే ఉన్నామేమో. ఏమండి, అందుని బట్టి ప్రభు గాయపరచబడుతున్న సత్యాన్ని మనం గమనించాలి. కనుక విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని గాయపరిచింది కేవలము ఆనాటి యూదులే కాదు, రోమా సైనికులే కాదు, కానీ నేనంటాను మన యొక్క పాప జీవితం. అందుకే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఎందుకు గాయపరచబడ్డాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి బాధపరచబడ్డాడు. ఏమండి, రెండవది మన రోగాలను బట్టి గాయపరచబడ్డాడు, మూడవది మన శాపమును బట్టి, నాలుగవది మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి, ఐదవది ఏంటంటే మనం విశ్వాసులకు వ్యతిరేకంగా చేసేటువంటి పనులను బట్టి. సాధారణంగా క్రీస్తు ప్రభువు 5 గాయాలు పొందాడు. ఏంటా గాయాలు? 2 చేతులు, కాళ్ళు, తల, ప్రక్కల బల్ల. ఇందాక మనం పాట పాడాం. ఏం పాట? నా చేతులు చేసినట్టు దోషములు, పరుగెత్తి పాదములు చేసినటువంటి పాపం కదా. నేనంటాను, కేవలము చేతులు, కాళ్ళు ఆలోచన కాదు, కానీ ఈ 5 విషయాల్లో కూడా నేటికి విశ్వాసులు ప్రభుని ఏం చేస్తున్నారు? గాయపెట్టే వారికి ఉన్నారు. కనుక నేను అంటాను, ఒకవేళ మనం ఇంకనూ అటు స్థితిలో ఉంటే మన కొరకు గాయపరచబడినటువంటి ప్రభువును మరలా పదే గాయపరచుగా ఏమండి ఆయన మిక్కిలి ప్రేమ గలవారమై ఆయన గాయాలను మాన్పే బాధ్యత ఏమండి ఆ కర్తవ్యము మనదే. ఆ గాయాలు మానాలి అంటే మనం ఏం చేయాలా? అతిక్రమము నుండి క్రమములోనికి రావాలి. ఆ గాయము మానాలి అంటే మనం యొక్క ఆత్మ సంబంధం రోగము విడిపించబడాలి. ఆయన గాయం మాన్పబడాలంటే ఏమండి మన శాపము తీసివేయబడాలి. ఆయన గాయము మాన్పాలనంటే మనం ఎలా ఉండకూడదు? అవిశ్వాసులకు ఉండకూడదు. ఆయన గాయము మాన్పాలనంటే తోటి విశ్వాసులను బట్టి వ్యతిరేకమైన క్రియలు చేయదు. ఒకవేళ నేను అంటాను, ఒకవేళ నేటికి ఈ 5 విషయాల్లో మనం చేస్తూ ఉంటే కనుక
నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు గాయపరచబడుతున్నాడు. ఒకవేళ ఆ సత్యాన్ని గ్రహిస్తే ఈ నూతన మాసం నుండి అయినా రానున్న దినాల్లోనైనా ఈ 5 విషయాలు మన ఆత్మీయ జీవితం రాకుండా వాటిని సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో ఉన్నాం. నూతన మాసములో మొదటి పరిశుద్ధ నాయన, మేము చదివే వాక్యమే, విన్న వాక్యమే అయినప్పటికీ ఒక నూతనమైన ఆలోచన విధానాన్ని మాకు ఇచ్చి విశ్వాసులుగా మేము చేసిన అతిక్రమం బట్టి, మాకున్నటువంటి ఆత్మ సంబంధం రోగాన్ని బట్టి, మాకున్నటువంటి శాపకరమైన జీవితాన్ని బట్టి, మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, మా తోటి విశ్వాసులకు మేము వ్యతిరేకం చేసే క్రియలను బట్టి నువ్వు గాయపరచబడుతున్నావు అనే సత్యాన్ని మరొకసారి నీ లేఖనం ద్వారా చూపించిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యం ఎవరిని గాయపరచకుండా, ఎవరిని కూడా నాయన దుఃఖానికి గురి చేయకుండా ఆలోచింపజేసే శక్తిని దయచేయండి. నూరంతల ఫలము దయచేయండి. తదుపరి జరిగిన ఆరాధనలో బలాలు సహితం మీరు మాతో నడిపించి కృపలు భద్రపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ సమయంలో ప్రభు ఏమో రూపాంతరం చెందుతాడు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ప్రభువు అక్కడ ప్రార్థన చేయడం వల్లేమో ఆ కొండకి రూపాంతరం కొండ పేరు వచ్చిందా, లేదంటే రూపాంతర కొండ అసలు ఉన్నదే అని నాకు చిన్న డౌట్ ఇచ్చింది. అప్పుడు ఏంటవుతుంది జరుగుతుందంటే, శిష్యులు దూరంగా ఉంటారు, ప్రభువు వాళ్ళంత దూరం వెళ్ళి తండ్రి రాజ్యాన్ని గురించి తండ్రి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రభువు రూపాంతరం చెందుతాడు. అంటే రూపం మారిపోదు. రూపాంతరం అంటే తన ఫేస్లో ఏదో ఒక దివ్యమైన కాంతి, ఎవరు ఊహించలేని, ఎవరు చూడలేనటువంటి ఒక కాంతి అతని రూపంలో శిష్యులు చూస్తుంటారు. అదే సమయంలో మోషే, ఏలియా ఇద్దరు పరిశుద్ధులేమో దేవునితో మాట్లాడుతున్నట్టుగా దూరంగా ఈ శిష్యులేమో గమనిస్తారు. అప్పుడు ఈ శిష్యులేమో మోకాళ్ళ మీదేమో మోకరించి ప్రార్థన చేస్తాడు. ఓకే, ఇప్పుడు పాటలోకి వెళ్తా. సాగరానాల పడవల్లాడగా గాలి తుఫానులు గర్జించిరాగా గద్దించినావే నిలచి ఘనుడా నిన్ను చూడ ఘనమైన వేళ నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. సదాకాలము నేనుంటానని యుగములు జీవిస్తానని నీవు పలికినాడవు, పలికి నడచినాడవు. నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. గాలిలోన నీటిలోన నిలిచియుందువు, ఏ వేళనైనా నీవు నన్ను పలుకరింతువు. గాలిలోన నీటిలోన నిలిచియుందువు, ఏ వేళనైనా నీవు నన్ను పలుకరింతువు. నిప్పులోన నిజము నీవు ఒప్పుకొందువు, ఏ తప్పిదములు నై ముందు నిలిచియుండవు. యుగములో
జగములో అణువులో మారలేని జీవము, మార్పులేని దైవము, ప్రభవించు కృపలోన పరమ జీవము, నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. రూపాంతర కొండపైన రూపము మెరయా, మహిమ మేఘమై చల్లు కురియగా. రూపాంతర కొండపైన రూపము మెరయా, మహిమ మేఘమై చల్లు కురియగా. మోషే ఇలలో నీ మోము చూచి నిలువగా, మాటలాడ నిలిచి నీ మహిమను కొనియాడగా. మోషే ఇలలో నీ మోము చూచి నిలువగా, మాటలాడ నిలిచి నీ మహిమను కొనియాడగా. దూరాన శిష్యులంత మోకరిల్లగా, నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. సదాకాలము నేనుంటానని, యుగ యుగములు జీవిస్తానని నీవు పలికినాడవు, పలికి నడచినాడవు. నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. రూపాంతర కొండపై నీ రూపము మెరయా, మహిమ మేఘమై చల్లు కురియగా. రూపాంతర కొండపై నీ రూపము మెరయా, మహిమ మేఘమై చల్లు కురియగా. మోషే ఇలలో నీ మోము చూచి నిలువగా, మాటలాడ నిలిచి నీ మహిమను కొనియాడగా. మాటలాడ నిలిచి నీ మహిమను కొనియాడగా. తూరాన శిష్యులంత మోకరిల్లగా, నేను నేనేనని అనిన వాడవు, నీతో ఉంటానని పలికినాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మరి సంఘ పెద్దలకు, అదే మన మధ్యలో ఉన్నటువంటి మరి తెంబూరు నుంచి వచ్చినటువంటి కళ్యాణి బెహరా గారి కుటుంబానికి, మరి ఆనంద్ చక్రవర్తి గారు, అదేవిధంగా ప్రశాంత్ సాగర్, మరి తదితర విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్నారు కదా వీళ్ళ టీం, అందరికంటే ఫస్ట్ వీళ్ళే వచ్చారు. మరి ఫస్ట్ వీళ్ళు రావడమే కాకుండా లారెన్స్ గారు చెప్పినట్లు అనేక తలాంతులు వీళ్ళకి ఉన్నాయి. పాటలు పాడారు వచ్చి ముందుగా, చక్కగా ప్లే చేస్తున్నాడు అబ్బాయిని. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మరి ఆ టీం బట్టి మన అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ మొదటి నెల, ఈ నెలలో మొదటి ఆదివారం మనం ఉన్నాం. మరి నిజంగా దేవునికి వందనాలు మనం తెలియజేస్తూ మరి చక్కనైన వాక్యం విన్నాం. దేని గురించి? గాయపరచడం. ఎన్ని విషయాలు చెప్పారు పాస్టర్ గారు? 5 విషయాలు చెప్పారు. మరి ఏ విధంగా మనం యేసయ్యని గాయపరుస్తున్నాం 5 విషయాలు చెప్తూ చివరిలో అవి రేపకుండా ఉండాలి అంటే కూడా మనకు చెప్పారు. చూడండి, 2 అంశాలు గాయపరచబడ్డం. ఎందుకంటే 5 విషయాలు చెప్పారు, అక్కడితో ఆపేలేదు పాస్టర్ గారు. అలా గాయపరచబడకూడదు అంటే మనమేం చేయాలో కూడా పాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరికి తెలిసి ఏంటది? లెంట్ డేస్. మనకేంటంటే క్రీస్తు శిలువ శ్రమకాల ధ్యానాలు. ఎప్పటి నుంచి? మార్చి 5, అంటే ఈరోజు ఆదివారం, ఈ బుధవారం నుంచే ఉన్నాయి మన సంఘంలో. బుధవారం మార్చి 5. బుధవారం స్పెషల్ ఏంటి? భస్మ బుధవారం. బుధవారం భస్మ బుధవారం. ఆ రోజు నుంచి మన సంఘంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉంటుంది. గమనించండి,
సమయం ఎక్కువ ఉండదు, ఎందుకంటే ప్రతిరోజు 40 దినాలు రావాలి కాబట్టి ఈ 8:30, 9 అయిపోవడం ఉండదు. 6:30కి మొదలు పెట్టడం, 8 గంటలకల్లా మనం ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 40 దినాలు కూడా మనం, నేను చెప్పేది ఏంటంటే ఈ 40 దినాలు ఒక ప్రత్యేకత కలిగి మన సంఘం ఉంటే బాగుంటుంది. మనం ప్రవర్తన అయితేనేమి, మనం చేసే కార్యాలు అయితేనేమి, ఏదైనా సరే ఒక డిఫరెంట్గా ఉండాలి. ప్రతిరోజు మన ఆలయానికి వస్తాం, అందరూ చూస్తూ ఉంటారు, ఏంటి ఇలా 40 రోజులు ప్రతిరోజు ఈ ఉదయం వస్తున్నారు, ఓహో వాళ్ళకి గుడ్ ఫ్రైడే అది తెలియాలి. ఆ పదం వాళ్ళకి, యేసు ప్రభు సిలువ వేయబడే ముందు 40 దినాలు శ్రమ పడతారు, దాన్ని ధ్యానించడానికి ఈ యొక్క అంశాలు వాళ్ళు మాట్లాడతారేమని వాళ్ళకి తెలియాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రతిరోజు కూడా రావాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ ప్రింట్ చేసే అంశాలు పాస్టర్ గారు ఇచ్చారు. ఈ అంశాలు ఇవ్వడంలో మన సంఘానికి ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు మిగతా సంఘాలందరూ ఒకటే వస్తుంటాయి అలాగా మిగతా దగ్గర, కానీ మనకు అలా కాదు. ఎప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశం మారుస్తూ ఉంటారు. మార్చాలంటే అది సామాన్యమైన విషయం కాదు, అది ఏదో ఇచ్చేయడం కాదు, ఒకదానికి ఒకటి సంబంధం పాస్టర్ గారు ఇస్తారు. ఈరోజు ఒక అంశం మాట్లాడితే దాన్ని రేపు సంబంధం ఉంటుంది, ఆ నెక్స్ట్ అలాగ సంబంధం అలాగ తీస్తే చివరికి 40 దినంలో దాన్ని పూర్తి చేస్తారు. అది మన పాస్టర్ గారికి ఉన్నటువంటి టాలెంట్. కాబట్టి ఈ అంశాలని మనం వృధాపరచకుండా, గత మంగళవారం ఈ ప్రింట్ చేసాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించాం. ఆ షీట్స్ మంగళవారం ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మంగళవారం ఎవరైతే తీసుకోరో వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఒకరు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. తీసుకోవడమే కాకుండా ఏదో ఒక అంశం మీరు సెలెక్ట్ చేసుకోండి, అంశంపై మాట్లాడడానికి ప్రయత్నించి ముందుగా ఆ అంశాన్ని పాస్టర్ గారికి చెప్పి దాన్ని బ్లాక్ చేసుకోండి. ఆ విషయం అంటే ఇంకెవరు కోరికుండా ఆ విషయం పాస్టర్ గారు చెప్తే ఆ డేట్ రాస్తారు పలానా అంశం అని. కానీ మన అంశాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు మంగళవారాలు, శుక్రవారాలు సెలెక్ట్ చేసుకోవద్దు. ఆ 2 రోజులు కూడా పాస్టర్ గారు చెప్తారు, ప్రతి మంగళవారం, శుక్రవారం. అదేవిధంగా ఈ శనివారం వరకు కూడా మనం సెలెక్ట్ చేసుకోవద్దు, పాస్టర్ గారు చెప్తారు. కాబట్టి అటు రీతిగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అంశాలు తీసుకోవాలని కోరుతూ, మరి అంశం చెప్పేటప్పుడు మరి కష్టపడి ఇస్తారు పాస్టర్ గారు, 2 రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మనకి ఏదైనా డౌట్స్ అనుకోండి, పాస్టర్ గారు మొన్నే చెప్పారు, నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నాను నాకు అడగండి, పాస్టర్ గారు కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. అటు రీతిగా మనం ప్రిపేర్ అయ్యి చెప్తే ఇంకా చక్కగా వస్తుంది ఆ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి లెంట్ డేస్లో బయట నుంచి కూడా కొంతమంది రావచ్చు, వింటారు. కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో చెప్పడం కాకుండా, పాస్టర్ డౌట్స్ ఉంటే లేకపోతే అక్కర్లేదు, నేను చెప్పుకోగలను కాన్ఫిడెన్స్ ఉంటే మనమే ప్రిపేర్ అవ్వండి. మరి తెలుసు కదా సమయం 6:30 నుంచి 7 గంటల వరకు పాటలు అవన్నీ ఉంటాయి. తర్వాత డైరెక్ట్గా మరి కార్యక్రమం ఉంటుంది 7 నుంచి. మరి స్పెషల్ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది, గమనించండి. ఒక్కొక్కరికి ఇస్తారు పాస్టర్ గారు. ప్రత్యేక పాట పాడినప్పుడు అది సిలువ పాటే ఉండాలి. అదేవిధంగా పల్లవి, చరణం టైం చూసుకోండి, టైం ఎక్కువైందని అలా కాకుండా పల్లవి, చరణంతో ఆపేసి అటు రీతిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా క్వైర్ వారు 6:30కే ముందు కాబట్టి మనం మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఏవైనా సిలువ పాటలు ప్రాక్టీస్ చేయటం, ఎందుకంటే ఈ 2-3 రోజులు ఉంటాయి కాబట్టి ఆ పాటలను అక్కడ పాడితే బాగుంటుంది అనేసి మీకు కూడా క్వైర్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గమనించాలి. అదేవిధంగా మరి యథావిధిగా పాటలు ఉంటాయి, మరి వాక్యం ఉంటుంది, స్పందన ప్రతిస్పందన కూడా ఉంటుంది. మరి దాన్ని మొదటి కొన్ని రోజులు సోర్ణ బెహ్రా గారు చేస్తారు. మరి మీకు బుధవారం నుంచే మొదలవుతుంది స్పందన, స్టార్టింగ్ నుంచే. ఎప్పుడు లక్షవారం నుంచి అయ్యేది, ఇవి ఇచ్చాక ముందే ఇచ్చేస్తున్నాం కాబట్టి బుధవారం నుంచి అవుతుంది. కాబట్టి మరి 1వ సమూయేలు 1వ కొరింథీ ఇచ్చారు పాస్టర్ గారు, దాన్ని ఆ ప్రాప్తికి మాత్రమే సోర్ణ బెహ్రా గారు ప్రశ్న అడుగుతారు. అయితే నేను ప్రశ్న అడిగే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా కొంచెం అప్లికేషన్తో చేస్తే బాగుంటుంది, ఆ విధంగా క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అనేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అటు రీతిగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. మిగిలిన ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం యథావిధిగా మన సంఘంలో మంగళవార ప్రార్థన కూడుకుంటుంది, బుధవారం నుంచి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మరి గమనించాలని కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా మన మధ్యలో మరి తెంపూరు నుంచి ప్రియులు వచ్చారు. అదేవిధంగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు ఇక్కడ ఉంటుంది బుధవారం నుంచి, కాబట్టి మీరు కూడా రావడానికి ప్రయత్నించండి. మరి తెంపూరు నుంచి వచ్చే ప్రియులు దూరం కాబట్టి మరి ఏదైనా కనీసం ఫ్రైడే అయినా కొంచెం, కళ్యాణి గారు ఫ్రైడే కొంచెం వస్తే బాగుంటుంది అనేసి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా దూరం అయితే వాళ్ళకి పెద్ద వీధి అలా ఉన్నారనుకోండి,
బూరగం అలాంటి వాళ్ళకి ఆటో మేము ఏర్పాటు చేస్తాం. మరి అక్కడ పెద్ద వీధి టైం పార్వతి గారు అక్కడ బాధ్యత తీసుకొని అందరూ వచ్చినట్లయితే మేము ఇక్కడ ఆటో మీద మేము పంపిస్తాం. అటు రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్క ఏరియా తీసుకుంటే అందరూ రావడానికి ఉంటుంది, అందరూ గమనించాలని కోరుతూ, అదేవిధంగా ఈ శనివారం మనకేంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఆల్రెడీ చెప్పాము ఎలా చేయాలో. మీ అందరూ ఒక ఆలోచనకు వచ్చే ఉంటారు స్త్రీలు, అది ఏదైతే వచ్చారో అది కూడా మీకు తెలియజేస్తాం. కాబట్టి ఈ వారం అన్నీ ఇంపార్టెంటే. భస్మ బుధవారం, లక్ష్యవారం, శుక్రవారం వస్తుంది, శనివారం ఎలాగ అందరూ రావాలి, స్త్రీలతో పాటు పురుషులు కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఓ డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి అందరూ వస్తారు కాబట్టి అటు రీతిగా మీ అందరూ కూడా రావాలని మరి కోరుతూ, చివరిగా ఏంటంటే ఇక్కడ మరి రామిరెడ్డి గారు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి రత్నం గారి గురించి మరి తనకి ఆ యొక్క ఆపరేషన్ అయింది, అది తీసేయడం జరిగింది. అయినా సరే చిన్న గాయం ఉంది, తన గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ, మరి ఇందాక చెప్పారు కదా వాళ్ళ టీం గురించి కూడా ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇంకేమైనా ఉంటే మీకు తర్వాత తెలియజేస్తాం. ప్రభు బలం ఉంటుంది. మరి ప్రభు బల బాప్తిస్తం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే మరి దాన్ని స్వీకరిస్తారు. లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మొదటి ఆరాధన ముగించుకుని రెండవ ఆరాధన కొరకు మనము సిద్ధపడదాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు 3వ మాసములో శ్రేష్టమైన మాటలు లేఖనంలో నుండి మనకు అందించారు. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మనం అందరం కూడా మాటలు విన్నాం. మరలా ఆయనను గాయపరచకుండా మనలను మనం మలుచుకుందాం. ఆయన గాయపరచబడిన విధానమే ఈరోజు మనం మరలా బలను సమీపించబోతున్నాం. ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తము, అదేవిధంగా నలగగొట్టబడిన శరీరం తీసుకుని పోతుండగా సంపూర్ణ సిద్ధపాటు కలిగి ప్రార్థించదో. ఈ సమయంలో ప్రియులు శ్రీమతి కె దైవకటాక్షం గారు మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మొదటి ఆరాధన ముగించుకొని బలారాధన కొరకు మనము సిద్ధపడతాం. ప్రార్థన. కృపామయుడ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నా దేవా నాయన, ఇంతవరకు నీ దయగల హస్తముల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన, అల్పులము అయోగ్యులమైనప్పటికీ నా తండ్రి, మేము నీ సన్నిధిలోకి రావడానికి, నిన్ను ఆరాధించడానికి అట్టి కృపను నీవు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన క్రమంలో మీరుంటూ నాయనా, మీరు మహిమపరచబడుచున్న విధానం బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా నీ దాసుని ద్వారా నా తండ్రి నైనా మా కొరకు నైనా నీవు ఏర్పాటు చేసినటువంటి జీవాహారం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, మా అతిక్రమ క్రియలను బట్టి నా తండ్రి నువ్వు గాయపరచబడి ఉన్నావు తండ్రి. నైనా మా రోగములను బట్టి నైనా నువ్వు గాయపరచబడి ఉన్నావు ప్రభా. నైనా మా విశ్వాస క్రియలను బట్టి నా తండ్రి నైనా నువ్వు గాయపరచబడి ఉన్నావు తండ్రి. నైనా మేము ఇతరుల మీద నా తండ్రి నైనా ఆయాసం కలిగి నైనా నీకు విరోధముగా మేము చేస్తున్న పాపమును బట్టి నైనా నువ్వు గాయపరచబడుచున్నావు తండ్రి. అయ్యా, మా పాపముల చేత నా తండ్రి నైనా మేము నిన్ను మరచి నా తండ్రి మా యొక్క మనసుకు నచ్చిన రీతిలో ప్రభా నైనా నీకు విరోధముగా నైనా మా జీవితాలను ప్రభా నీవిచ్చిన కృపాని నా తండ్రి నైనా మేము అనేకమైనటువంటి ఈవులను నీ ద్వారా పొందుకుంటూ కూడా నా తండ్రి నైనా ఈ రోజుకు కూడా నా తండ్రి నైనా అనేకమైనటువంటి పాపములతోనైనా మాపై ఉండేటువంటి శాపమును బట్టి నా తండ్రి నైనా నీవు గాయపరచబడి ఉంటుండగా నా తండ్రి ఆ శాపము నుంచి మాకు విడుదల కలుగజేయాలని నాయన, ఆ శాపమును నా తండ్రి నైనా మాకు ఆశీర్వాదకరముగా మలచాలని నా తండ్రి నీవు ఈ లోకంలోనికి వచ్చావు ప్రభా. నైనా అన్యజనులమైనటువంటి మేము నైనా నీ జనులుగా మార్చబడడానికి నా తండ్రి మేము నాయన తండ్రి అని నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయనా మా అవసరతలు నాయన మా మూల్గులు నా తండ్రి నైనా మా జీవితాల్లో ఉండేటువంటి నాయన బంధకాలు నా తండ్రి నైనా దేనికైతే నైనా బంధించబడి నా తండ్రి నైనా మేము విడుదల పొందాలని నువ్వు ఆశపడి ఉన్నావు నా తండ్రి నైనా
అట్టి నీ కృపకు నాయన మేము పాత్రులముగా జీవించగలగడానికి నా తండ్రి నాయన నీ వాక్యము మమ్మల్ని సిద్ధపరచడానికి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచడానికి నాయన నీవిచ్చిన కృపను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వినినటువంటి ఈ వాక్యము నా తండ్రి నాయన మా హృదయాలలో నాయన నూరంతలైన ఫలింపుని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీ బిడలముగా నీ స్వరాన్ని వినే వారముగా నా తండ్రి, నిన్ను వెంబడించేటువంటి వారముగా నా తండ్రి నాయన మమ్మల్ని సరిచేయండి. మా యొక్క బ్రతుకులలో ఉండే చీకటిని నా తండ్రి నాయన, మా బ్రతుకులలో ఉండేటువంటి శాపమును నా తండ్రి నాయన, ఆ బంధకములను నా తండ్రి నాయన మాకు తీసివేయండి ప్రభువా. నాయన నా తండ్రి మేము అవిశ్వాసంలోనికి దిగజారిపోకుండా ఉండాలని నా తండ్రి నువ్వు హెచ్చరించిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభువా, నాయన మా యొక్క పాపములను బట్టి నీ గాయములు చిందించి నాయన నీ రక్తమును బట్టి నాయన నీ ప్రాణమును బట్టి నా తండ్రి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కృపామయుడా నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నీ దాసుని ద్వారా నీవు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ దాసుని దీవించండి నాయన, తన కుటుంబమును నాయన నీ గాయపడిన హస్తముల్లో భద్రపరచండి తండ్రి. నైనా నా తండ్రి నీ వాక్యముతో బలపరిచి నాయన నీ ఆత్మతో నింపినైనా మా కొరకై నా తండ్రి నైనా నీవు బలపరుస్తూ ఉంటుండగా నాయన ఇక్కడ వినినటువంటి ప్రతి బిడ్డ నా తండ్రి నైనా మా జీవితాల్లో ప్రభువనైనా మేము నిన్ను కలిగి ఉండడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఈ ఆరాధనా క్రమంలో మీరుండి నైనా మా సంఘములో ఎలాంటి బలహీన పరిస్థితులలో నా తండ్రి నైనా ఉన్నారో, అనారోగ్యకరమైన స్థితిలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నైనా మీరు నైనా లేవనెత్తినైనా స్వస్థపరిచి ఆరోగ్యంతో బలపరచమని అడుగుతున్నాము తండ్రి. ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి స్థితిలో నైనా రోధిస్తున్నటువంటి నైనా తల్లులను బట్టి నైనా ఆ యొక్క స్త్రీలలో నైనా ఆ యొక్క పురుషుల్లో ప్రభు ఏ బలహీన పరిస్థితులు ఉన్నాయో నా తండ్రి నైనా ఆ స్థితి నుంచి లేవనెత్తమని అడుగుతున్నాను. నైనా చదువుతున్న బిడ్డలకు నీ జ్ఞానంతో నింపండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు నైనా నీ ఆత్మతో నింపినైనా వారు ప్రతి ఒక్క ఎగ్జామ్ని నైనా చక్కగా రాయగలగడానికి నీ యొక్క కృపణనైనా వారికి అనుగ్రహించమని, మా యొక్క సంఘంలో ఉండే ప్రతి యౌవనస్తుని చంటి బిడ్డల్ని నాయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. కావలసిన దిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణోత్సవం క్షమించిన ప్రకారం మరణములు క్షమించుము, మమ్మ శోధనను తెక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ మొదటి ఆరాధనలో పాల్గొని ఆయన నామమును ఘనపరిచి తిరిగి బలను సమీపించబోతున్న సంఘమంతటికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. నిశ్శబ్దం కూర్చుందాం. బలను సమీపించేటువంటి క్రమములో మన హృదయాన్ని మరింత తేటగా బల కొరకు సిద్ధం చేసుకుందాం. ఎవరు కూడా దయచేసి అనాలోచితంగా ఉండొద్దు. సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ పాట అపరాధిని యేసయ్య. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుతూ సిద్ధపడదాం. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా బలలో పాల్యభాగస్తులు కావాలని మనం చేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 332వ పాట పల్లవి మొదటి చరణం చివరి చరణం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయ నీ కృపలో, నెపమెంచకయ నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్నునే గోట
కలుషంబులను మోపితిని కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నీయా అక్షయ భాగ్యము నీయా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నవని అడిగిరి. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొనండి. దేవుడు మరలా మనందరినీ ప్రేమించి 3వ నెలలో ఆయన బలను సమీపించే విధానం, ఆ క్రమమును మనకిచ్చి ఈ బలను సమీపించడం ద్వారా మనము ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ సంఘానికి, దేవుని వాక్యానికి లోబడి జీవించినట్లుగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి బలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని 3వ నెలలో మొదటి పరిశుద్ధ దినమందుటి రీతిగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మా కొరకు సిలువలో చేసినటువంటి ఆ బలియాగాన్ని మేము మరలా జ్ఞాపకము చేసుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాయన అదిగో సిద్ధము చేయబడినటువంటి బలను సమీపించబోతున్నాం. నాయన ఎవరెవరైతే సిద్ధపడి వచ్చారో ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడవు, మేమందరం కూడా మరింతగా మా హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని ఈ బల్లలో పాలి భాగస్తుడు కృప చూపించండి. ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములు ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా బలను సమీపిద్దాం. ఎవరు దయచేసి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను అన్న ఆలోచితంగా ఉండొద్దు. ప్రార్థనాపూర్వకంగా బలను సమీపించండి. బల్ల మీ వద్దకి తేబడుతుంది కనుక ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడకుండా, అనాలోచితం కాకుండా హృదయపూర్వకమైన సిద్ధపాటు కలిగి ప్రార్థనలో ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసు తన అప్పగింపున రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని వారితో చెప్పాను. ఈ సమయంలో ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహామిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, నీ పాద సన్నిధానికి ఈ యొక్క ఆదివార దినాన, సబ్బాత్ దినాన మేము చేరి నిన్ను ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేసావు నాయన. అమూల్యమైన సమయాన్ని ఇచ్చావు ఆయన, నీకు వందనాలు. అయోగ్యులం తండ్రి, ఇందుకు పనికిరాని వారు
మా కోసం తండ్రి శిలువ మానవులో తండ్రి నువ్వు శిలువలో తండ్రి త్యాగాన్ని చేసావు, ముళ్ళ కిరీటాన్ని ధరించావు. నీ దేన దాసుడి ద్వారా 5 విషయాలు ఎంతో విపులంగా మాకు చెప్పావు నాయన. తండ్రి వాక్యానుసారంగా నడుచుకొని నీ వాక్యాన్ని విని నీ వాక్యమనే పదాన్ని మా గుండెల్లో దాచుకొని ప్రభా మేము నెమర వేసుకొని మా గృహాల్లో ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి. నీ బలను సమీపించడానికి ప్రభా మేము అయోగ్యులం కాకుండా నీవు చెప్పే వాక్యాన్ని బట్టి ప్రభా నీ కోపానికి నీ శాపానికి మేము గురి కాకుండా ప్రభా ఈ యొక్క ఆహారాన్ని నీ ఇచ్చిన రక్తాన్ని నీవు ఇచ్చిన ద్రాక్షారసాన్ని ప్రభా తండ్రి మేము భుజించి ప్రభా క్షేమకరంగా తండ్రి నాయన మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను. ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా నాయన ఎడబాయకుండా ప్రభా మమ్మల్ని విడిచి ఉంచున్నావు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన, నీకే వందనాలు. ప్రతి వారు కూడా అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తండ్రి ఈ యొక్క నీ బలను సమీపించి భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. పాపిని నీ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పాను. ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియులు హేమలత లారెన్స్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తుంది. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, గొప్ప తండ్రి నీకు వందనాలు. గతించిన మాసములు నాయన తండ్రి నాయన మా జీవితంలో నాయన దర్రెబ్బబడి చేస్తావు తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క 3వ మాసంలో తండ్రి నాయన నీ పరిశుద్ధ దినము నాడు నీ పునరుద్ధాన దినంలో తండ్రి నాయన ఇలా మేము జీవించగలట్టుకు నాయన నీ కనికరము నీ కృప మా జీవితంలో అనుగ్రహించినటువంటి విధానం బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దగ్గర రక్షకుడు నాయన నీ వాక్యం ద్వారా తండ్రి నాయన నాయన మా అతిక్రమములు బట్టి నాయన తండ్రి నాయన మేము శాపగ్రస్తులుగా మేము జీవించకుండా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము నలగొట్టుకునే వారుగా నాయన ప్రభా మా జీవితంలో నాయన మమ్మల్ని నాయన తండ్రి నాయన అనుగ్రహించినటువంటి నాయన క్షమాపణ హృదయం కలిగిన నీ శరీరాన్ని నీ రక్తాన్ని తండ్రి నాయన మేము జ్ఞాపకం చేసుకొని భుజించగలట్టుకు నీ కృప చూపించినటువంటి విధానం బట్టి ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ రక్తంలో నాయన మా పాపము జీవితంలో నాయన మేము నరగొట్టుకున్న అనుభవాలు తండ్రి నాయన మా జీవితంలో దయచేయండి తండ్రి నాయన. అతిక్రమముగా నాయన మేము తీసుకోకుండా తండ్రి నాయన యోగ్యులు కలిగి నాయన తండ్రి నాయన పశ్చాత్తాప హృదయంతో నాయన తండ్రి నాయన దీనిని మేము పుచ్చుకున్న అనుభవములు నాయన మా జీవితంలో నువ్వు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున నాయన బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. బలను సమీపిద్దాం. మరి బలను సమీపించే క్రమంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 278వ పాట, తిరిగి 343వ పాట సంఘ అధ్యక్షుల వారు క్వైర్ బిడ్డలు నడిపిస్తుండగా మనము బలను సమీపిద్దాం. జీవాహారంబు రమ్ము చిరజీవనము నీచి జీవిత శుద్ధీర్చుము జీవన పదములో చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవిత శలబెంచ జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవిత శుద్ధీర్చుము. విందు గృహముండాకేగి వీక్షింతు బ్రహ్మతోని వివిధాసు భోజంబులన్ విచిన్నమైన నీ విమలా దేహపు విందు వికలంబ మనసుతో
వినుతించి తినుచుండు జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితక్షుదీక్షుము రుధిరాధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము రుద్రాక్షవల్లిని రుధిరాపానము చేత రుణభారములు దీరి రుచించు నా బ్రతుకు జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితక్షుదీక్షుము ఆత్మంతపురములో ఆంతర్యగదిలోన ఆరాధింతుని నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమైనాలో నవతారించును దేవా జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితక్షుదీక్షుము ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుండగు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా నాయాయుష్కాల మంతట నా సంత సంబాదే నా క్రీస్తు యొక్క రోంబునన్ నా గాన మితియే యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. ప్రియ దేవుని సంఘం, మరి మీలో ఎవరికైనా ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, అదేవిధంగా ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం ఒకవేళ ఎవరికైనా అందించబడకపోతే దయచేసి మీ కుడి చేతిని పైకి చూపించగలరు. మరలా అది మీ వద్దకు తేబడుతుంది. అందరికి అందింది కనుక వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని అందరం ఒకేసారి తీసుకుందాం. అందరం ఒకేసారి తీసుకుందాం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి.
మరి పాత్రలు పేదల కొరకు కానుకలు సేకరించబడతాయి. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 283వ పాట స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తిందుము అను పాట పాడుతుండగా పాత్రలు అదేవిధంగా పేదల కొరకు కానుకలు సేకరించబడతాయి. స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీ యేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున కృతజ్ఞత స్తోత్రములన్ దేవ కృపార్థంబై చేయుదము క్షితినాతండు బలినీయగా పుట్టెను తానాంపు నిబంధన పుట్టెను తానాంపు నిబంధన పాపములన్నీ హరించెను మా ప్రభువకు యేసు సురక్తము ఏపుగా తిండి తలంచుచు ఇక ఎన్నడు యేసుని భజింతము ఇక ఎన్నడు యేసుని భజింతము చావు నుండి రక్షించెను సజీవులలో లెక్కించెను దేవునికి ఇంకా నర్పింతము సజీవార్పణ ఇగను సజీవార్పణ బలిగను పుణ్యారక్త శరీరములలో పాలొందు బలమందారము అంజులము కానేరము దైవాన్యోన్యము నొందినము దైవాన్యోన్యము నొందినము స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీ యేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున ప్రార్థన చేసుకుందాం. సమీపించిన బలను బట్టి మరొకసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ప్రభువా, 3వ నెలలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ బలలో పాల్యభాగస్తులుగా చేసినందుకు కృతజ్ఞతలను చెబుతూ ఈ బలను సమీపించడం ద్వారా నీ వాక్యము తెలియజేసినట్లుగా నీ వచ్చు వరకు నీ సువార్తను ప్రకటిస్తానయ్యా అని హృదయపూర్వకంగా ఒక తీర్మానం చేసుకుని గృహాలకు వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మమ్మల్ని ప్రేమించారు, నీ కృపలో దాచారని మీకు వందనాలు. 2 నెలలు నాయన మా జీవితాల్లో ఎదురైనటువంటి ప్రతి విధమైన ఆటంకాలు అయితేనేమి, వ్యాధి అయితేనేమి, వాటన్నిటి నుండి విడిపించి నా తండ్రి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని మాకు ఇచ్చిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇటు రీతిగా మరలా మేము నీ బలను సమీపించే యోగ్యత, అర్హత మాకు ఇచ్చాం నాయన. నిజానికి నాయన, మేము నిన్ను వేడడానికి నీ పాదసమును ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా కూడా మమ్మల్ని కేవలం నీ కృపచేత, నీ ప్రేమ చేత నడిపించి బలపరిచి నీ సన్నిధిలో భద్రపరిచిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. సమీపించిన బల ద్వారా రానున్న 40 దినాలు నాయన మేము నిన్ను మరి భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో నాయన నీ సన్నిధి చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ఆ 40 దినాలలో నాయన మా రక్షకుడు నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి శ్రమ, నింద, అవమానం భరించి మా కొరకు వేదన చెందాడో
దానిని స్మరణ చేసుకోవడానికి సిద్ధపడుతుండగా ఈ బల్ల దానికి సిద్ధపాటుగా మా జీవితాలు మేము అనుగ్రహించేందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ బలను సమీపించిన సంఘమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎత్తి పట్టుకుని దీవించి ఆశీర్వదించి నడిపించండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడుటకు తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణ మార్గములో అనుభవం నడిపించడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సర్వసత్యములోనికి నడిపించడానికి ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు రానటువంటి 40 దినాల శ్రమకాల ఆరాధనలకు తోడైండి నడిపించును గాక. ఆమెన్. ఆశీర్వాదముల్ మా మీద